ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే మెయిన్ టాపిక్స్ వచ్చి నువ్వు బై చేస్తానే ఫాల్ అయిపోవడం, నువ్వు లాస్ట్ లో ఎగ్జిట్ చేసేస్తావు అదొకటి. ఇంకొకటి ఏంటంటే నువ్వు లాస్ట్ లో ఎగ్జిట్ చేసేస్తానే అది పైకి వెళ్ళిపోవడం. మెయిన్లీ చాలా మంది ఇదే ఫేస్ అవుతాను అనమాట. సో మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు మార్కెట్ ఇలా పైకి వెళ్తా ఉంటుంది ఏదైనా స్టాక్ కానీ. సపోజ్ మీరు ఇక్కడ బై చేస్తారు, ఈ లెవెల్లో బై చేయగానే పడిపోతుంది. సరే పడిపోతుంది కదా, ఎందుకు లాస్ ఉందని ఇక్కడ ఎగ్జిట్ చేసేస్తారు. ఎగ్జిట్ చేయగానే మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎంట్రీ, ఎస్ఎల్, టార్గెట్ ఇవి మనం కరెక్ట్‌గా మేనేజ్ చేసుకోలేకపోవడం వల్ల. ఈ ఇష్యూ నీ ఒక్కనికే కాదు, అందరికి అవుతుంది. నాతో అవుతది, నీకు అవుతది. నీకు కావాలంటే నీ ఫ్రెండ్స్‌ని అడుగు, నీకు తెలిసిన వాళ్ళని అడుగు, ఎవరినైనా అడుగు. నువ్వు బై చేస్తానే ఫాల్ అయిపోతది, లాస్ లేకపోతారు. పోనీ నువ్వు సెల్ చేసేస్తావు, మళ్ళీ పైకి వెళ్ళిపోతది. దీని వెనకాల ఉన్న బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏందో ఇప్పుడు నేను మీకు చెప్తా, క్లియర్‌గా వినండి. సో మనకి ప్రైస్ యాక్షన్ అంటే తెలుసు. ప్రైస్ యాక్షన్ అంటే ఇలా పైకి వెళ్తా ఉంటది. మనము ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ హైస్ బ్రేక్ అవుతా ఉంటాయో ఇక్కడ బై చేయాలి. దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. దీని గురించి నేను ఫుల్ డీటెయిల్డ్ వీడియో చేశాను, అది చూడండి. అది చూస్తే మీరు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇది మన కాన్సెప్ట్. ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇలా నువ్వు ఇక్కడ ఎంట్రీ చేయాలి, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. టార్గెట్ అనేది నీ ఇష్టం. నువ్వు 10 పాయింట్సా, 20 పాయింట్సా, 30 పాయింట్సా అనేది నీ ఇష్టం అనమాట. ఇప్పుడు నేను మెయిన్ ఎస్ఎల్‌ని ఎలా ప్లేస్ చేసుకోవాలో మీకు చెప్తా. ఇది మన కాన్సెప్ట్. కానీ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మార్కెట్ ఇలా పోతా ఉంటది. నువ్వు ఇక్కడ బై చేస్తావు. నువ్వు బై చేయంగానే మార్కెట్ ఇలా కిందకొస్తది. నువ్వు అనుకుంటావు నాకు ఎస్ఎల్ పడింది, స్వామి నేను ఎప్పుడు ఎంటర్ అయినా గానీ ఈడికి పోతది, ఇంక కంటిన్యూస్‌గా లాసే వస్తది. సరే అని ఎగ్జిట్ చేసిన ప్రతిసారి మళ్ళీ ఇలా పైకెళ్ళిపోతాంది. ఎప్పుడు ఇట్లనే అవుతాందని నువ్వు బాధపడతావు ఫస్ట్ థింగ్. సో ఇది ఎందుకు అవుతాంది చూడు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ర్యాలీ ఇచ్చినా గానీ మళ్ళీ ప్రైస్ యాక్షన్ చేసి పైకే వెళ్ళిపోయింది. ఇక్కడ నువ్వు 2 మిస్టేక్స్ చేసావు. ఇక్కడ 2 మిస్టేక్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ నువ్వు రాంగ్ ప్లేస్‌లో బై చేసావు అండ్ రాంగ్ ప్లేస్‌లో సెల్ చేసావు. 2 తప్పే. ఒకటి కాదు, 2 తప్పే. ఎక్కడ బై చేయాలి? చూడు లెఫ్ట్ సైడ్ నీకు క్లియర్‌గా ఇక్కడ. అంటే నీ కరెక్ట్ ఎంట్రీ ఇది. ఇక్కడ ఉండాలి. నీ కరెక్ట్ ఎంట్రీ ఇక్కడ. నువ్వు ఇక్కడ బై చేయకోకుండా ఇక్కడ ఎందుకు బై చేసావు? నువ్వు చెప్పొచ్చు, ఇది దాటేసి వెళ్ళిపోయింది బ్రో, నేను చూస్తాన్నా కంటిన్యూస్‌గా పైకి వెళ్ళిపోతాంది, ఇంకా వెళ్ళిపోతదేమో అని బై చేసినా అని. ఇంకా వెళ్ళిపోతే వెళ్ళిపోని బ్రో, నీకేం ప్రాబ్లము? వెళ్ళిపోని. నువ్వు లాస్ చేసుకోకుండా ఉండడం కావాలి. ప్రాఫిట్ చేయడం సంగతి పక్కన పెట్టు. నువ్వు తీసుకున్న ట్రేడ్‌లో నుంచి లాస్ చేయకోకుండా ఉండు. ఇప్పుడు నువ్వు ఈడ ఎంట్రీ మిస్ అయ్యావు. అందుకని ఇక్కడ ఎంట్రీ తీసుకుంటావా? ఇక్కడ తీసుకోకూడదు ఎంట్రీ నువ్వు. ఇక్కడ తీసుకుంటే ఏమవుద్దంటే ఈ నుంచి పైకెళ్తే ఓకే. అంటే నీకు ఇక్కడి నుంచి ఏమవుతదని తెలీదు. ఇక్కడి నుంచి పైకెళ్తే ఓకే, నువ్వు ప్రాఫిట్‌లో ఉంటావు. కిందకొచ్చే చూడు ఎంత లాస్ పడతదో నీకు. సో అందుకు నువ్వు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి మళ్ళీ ఎప్పుడైతే ఈ లెఫ్ట్‌లో ఇక్కడ ఉంది కదా, ఇది బ్రేక్ అవుతదో అప్పుడు బై చెయ్యి. నువ్వు అనుకుంటావు సరే నేను ఇక్కడ బై చేశాను కదా, ఇంత కిందకి పోయిందంటే అవును పోతది. ఇప్పుడు ప్రైస్ యాక్షన్ ఎట్లా పోతది ఇంక మరి? ఇలా పైకి పోతా కిందకొస్తా, మళ్ళీ పైకి పోతే కిందకొస్తా ఉంటది. ఇక్కడ ఇంత పైకి పోయిందంటే ఇది మళ్ళీ వెనక్కొచ్చే కదా పైకి పోతది. నీకెందుకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తా ఆగు. నిన్ననే అయింది ఫిన్ నిఫ్టీలో. ఇక్కడ చూడు లైవ్ ఎగ్జాంపుల్. ఇక్కడ క్లియర్‌గా రెసిస్టెన్స్ బ్రేక్ అయిందా ఇక్కడ? రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడ ఎంట్రీ తీసుకుని నీ స్టాప్ లాస్ ఇక్కడ. ఎందుకంటే రీసెంట్ స్వింగ్ లో దగ్గర నువ్వు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకో. నీకు రీసెంట్ స్వింగ్ లో అంటే ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు మార్కెట్ ఇలా పైకి పోతా ఉంది. నీకు ఈ రీసెంట్ స్వింగ్ ఇది లో. సో ఇవన్నీ నీకు స్టాప్ లాసులుగా పనిచేస్తాయి. రీసెంట్ ఏది ఉంది ఇది. సో నీకు ఇది స్టాప్ లాస్ అవుతది. సో ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు బ్రో. ఇక్కడ ఉన్నావు. నువ్వు ఈడ ఎంట్రీ తీసుకుందామని ట్రై చేస్తాను. బ్రేక్అవుట్ అయింది బాగా. చూస్తే నీకు క్లియర్ కనిపిస్తా ఉంటది. ఇక్కడ క్లియర్ గా ఇది బ్రేక్అవుట్ అయింది. కంటిన్యూస్ గా ఈడ దాకా వచ్చింది. నువ్వు ఈడ ఎంట్రీ తీసుకుంటే పైకి పోద్ది అనుకుంటావు. నువ్వు ఈడ ఎంట్రీ తీసుకుంటావు. నీకు ఇప్పుడు నేను చూపించే చార్ట్ లో ఇదంతా కనిపిస్తాంది కాబట్టి నువ్వు ఏమి ఈడ ఎంట్రీ తీసుకుంటే పైకి పోయింది కదా, తీసుకోవచ్చు కదా అంటావు. సో నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నీకు రైట్ సైడ్ లో అంతా ముందు తెలియదు కదా ఇలా పైకి వెళ్తుందని. సో నువ్వు ఏం ఆలోచించాలి, నువ్వు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను ఎంతకి 20,930కి ఎంట్రీ తీసుకుంటాను. రీసెంట్ స్వింగ్ లో ఎక్కడుంది? 20,800 దగ్గర ఉంది. అంటే దగ్గర దగ్గర 130 పాయింట్స్ స్టాప్ లాస్. ఈ నుంచి ఇలా పైకి పోయింది కాబట్టి ఓకే, నువ్వు ఎన్నైనా చెప్తావు ఇప్పుడు. ఎందుకంటే నీకు ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తాంది కాబట్టి. నీకు కనిపిది ఇది. నువ్వు లైవ్ లో ట్రేడ్ చేసేటప్పుడు ఇదంతా కనిపించదు. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఓన్లీ ఒక్క క్యాండిల్ మాత్రమే కనిపిస్తుంది. ఈ నుంచి కిందకు వస్తే కిందకి వెళ్ళిపోతే నువ్వు 130 పాయింట్లు బేర్ చేసుకుంటావా?
బేర్ చేసుకుంటాను బ్రో. నాకాడ మస్తు క్యాపిటల్ ఉంది. నేను ఎంత లాస్ అయినా తీసుకుంటా అంటే తీసుకో. నిన్నెవరు ఆపలేరు. మరి ఎలా బ్రో ఇంత పోతాంది కదా! కంటిన్యూయస్‌గా పైకి పోతాంది. మరి ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలంటే, ఎంట్రీ తీసుకోవాలంటే నీకు క్లియర్‌గా చెప్పా. ఇది ప్రైస్ యాక్షన్. ఎన్ లాగా ఫార్మ్ అవుతది. లెఫ్ట్ సైడ్‌లో ఉండే హై రైట్ సైడ్‌లో బ్రేక్ అవుతది. బ్రేక్ అయినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి అని నేను చెప్పా. ఇప్పుడు నీకు ఇంత పైకొచ్చింది కదా! ఇదో ఇక్కడ మన ఎన్ ఫార్మ్ అయింది. ఎన్ ఫార్మ్ అయింది ఇక్కడ. నువ్వు ఇక్కడ ఎంట్రీ తీసుకో. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే లక్కీ ఏందంటే నీ స్టాప్ లాస్ ఇక్కడే. మనం చెప్పిందేంటి? ఎన్ ప్యాటర్న్‌లో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇది మన స్టాప్ లాస్ అవుతది ఎన్‌లో. సో, ఇక్కడ నీకు కంటిన్యూయస్‌గా పైకెళ్ళి డిప్ వచ్చి పైకెళ్ళింది. నువ్వు ఎప్పుడైనా కంటిన్యూయస్ ర్యాలీ అయిపోతే డిప్ కోసం చూడాలి. ఇలా డిప్ కోసం చూడాలి. చూడు కంటిన్యూయస్‌గా ఇలా ర్యాలీ అవుతాంది కదా! ఎప్పుడైనా డిప్ వచ్చి లెఫ్ట్ సైడ్‌న హై బ్రేక్ అవుతా ఉంటది. పక్కాగా. కంటిన్యూయస్‌గా పైకెళ్ళేదైతే. ఇప్పుడు పైకెళ్తది ఇది కంటిన్యూయస్‌గా. ఈడ బ్రేక్ అయింది. ఇక్కడ తీసుకో. నీ స్టాప్ లాస్ చిన్నగుంటది. ఇప్పుడు నువ్వు ఇదే ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఇది కరెక్ట్ ఎంట్రీ. ఇక్కడ తీసుకుంటే రాంగ్ ఎంట్రీ. ఇది పైకి ఇప్పుడు పోయిండొచ్చు కానీ లైవ్‌లో నువ్వు ఇక్కడ తీసుకోలేవు. ఇక్కడ తీసుకుంటే నీ ఎస్ఎల్ ఇంత దూరంలో ఉంటది. అది విషయము. ఇంకొకటి నేను ఎగ్జిట్ చేసిన వెంట నుంచే అది పైకెళ్ళిపోతాంది. నువ్వు ఎగ్జిట్ చేసిన వెంట నుంచే అది ఎందుకెళ్ళిపోతాంది పైకి? నువ్వు రాంగ్ ఎంట్రీ తీసుకుంటాన్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఇక్కడ తీసుకున్నావు అబ్బా ఎంట్రీ. ఈ నుంచి కిందకొచ్చింది. నువ్వు ఎగ్జిట్ అయిపోతాండావు. నిన్నెవరు ఎగ్జిట్ అవ్వమన్నారు? యాక్చువల్ ఎస్ఎల్ ఇక్కడ. ప్రైస్ యాక్షన్ ప్రకారం నువ్వు ఎగ్జిట్ అవ్వాల్సింది ఈ లో బ్రేక్ అయినప్పుడు. కానీ నువ్వు యాడ్నో తీసుకోవడం వల్ల నువ్వు ఇంత కిందకొచ్చేదాకా లాస్ బెయిర్ చేయలేవు. అందుకనే నువ్వు ఈడ ఎగ్జిట్ చేస్తావు. అది మళ్ళీ ప్రైస్ యాక్షన్ ఫార్మ్ చేసుకుంటే ఇలా పైకెళ్ళిపోతది. అందుకే ఎప్పుడైనా మార్కెట్స్ ఇలా వన్ సైడ్ కంటిన్యూయస్‌గా ఎళ్ళిపోతా అంటే వెయిట్ చేయండి. దుంకొద్దు. నువ్వు ప్రాఫిట్ చేయకున్నా పర్లే లాస్ చేసుకోవద్దు. ఇలా కిందకొస్తది ఖచ్చితంగా. అప్పుడు మాత్రమే ఇలా పైకెళ్తది. ఎప్పుడైనా ఈ లెఫ్ట్ సైడ్ బ్రేక్ అయినప్పుడు ఎంట్రీ అవ్వండి. ఎస్ఎల్ వచ్చి రీసెంట్ స్వింగ్‌లో. మైండ్‌లో గుడ్డి గుర్తు పెట్టుకో అంతే. రీసెంట్ స్వింగ్‌లో ఈజ్ యువర్ ఎస్ఎల్. అందరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఏస్తారు కదా! సో, నేను నిఫ్టీకే ఎళ్దాం ఇక్కడ చూద్దాం. రాండమ్ డేట్ జనవరిలోకి ఎళ్ళిపోదాం. జనవరిలో రాండమ్ డేట్ ఏదో ఒక డేట్ తీసుకో. నీకు రీసెంట్ స్వింగ్‌లో నీ స్టాప్ లాస్ అని చెప్పా. నీకు ఎన్ ప్యాటర్న్ ఇప్పుడు ఎన్ ప్యాటర్న్ ఇలా వస్తది. ఇది ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటావు. ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది రైట్ సైడ్ బ్రేక్ అయింది. ఇది ఎంట్రీ. దీని కింద ఎస్ఎల్. ఎస్ఎల్. టార్గెట్ అనేది నువ్వు ఇదో ఇట్లా పైకెళ్తదా? నువ్వు ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ కావాలంటే ఎగ్జిట్ అవ్వు. లేదంటే ట్రైల్ చేయొచ్చు. ఇలా కిందకొస్తది. అందరూ ట్రైలింగ్ ఎస్ఎల్ అంటారు కదా! ట్రైలింగ్ ఎస్ఎల్ అంటే ఏం లేదు. సింపుల్‌గా ఇదో ఇలా మార్కెట్ పోతా ఉంటది పైకి. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటావు. ఇదో ఈడ ఎంట్రీ తీసుకుంటావా? ఇది నీ స్టాప్ లాస్. నెక్స్ట్ ఏం చేస్తావు? మళ్ళీ ప్రైస్ యాక్షన్ ఫార్మ్ చేస్తది. ఇక్కడున్న స్టాప్ లాస్‌ని తీసుకుపోయి నువ్వు ఇక్కడ పెట్టుకుంటావు. సో, మళ్ళీ ఏమవుతది? మార్కెట్ ఇలా కంటిన్యూయస్‌గా పైకి పోతానే ఉంటది. నువ్వప్పుడు ఏం చేస్తావు? నీ ఎస్ఎల్‌ని మార్చుకుంటా ఉంటావు. రీసెంట్ స్వింగ్‌లో నేను చెప్పాను కదా! రీసెంట్ స్వింగ్‌లో నీ స్టాప్ లాస్ అనేది రీసెంట్ స్వింగ్‌లోకి మార్చుకుంటా ఉండు. అదే నీ ట్రైలింగ్ ఎస్ఎల్ ఏం లేదు. ఇప్పుడు మనకి ఎన్ ప్యాటర్న్ ఇదో ఎన్ ప్యాటర్న్ లెఫ్ట్ సైడ్‌లో బ్రేక్ అవ్వాలి. ఈ నుంచి నీకు ఎన్ ప్యాటర్న్ చూసుకో. ఇదో ఎన్ ప్యాటర్న్ లెఫ్ట్ సైడ్ బ్రేక్ అయింది. ఈడ ఎంట్రీ. ఓకే. ఈడ ఎంట్రీ తీసుకున్నావు. నీ స్టాప్ లాస్ ఇది. సో, మళ్ళీ రీసెంట్ స్వింగ్‌లో స్టాప్ లాస్ ఏం చేయాలి ఈ నుంచి పైకి తీసుకుపో. ఇది నీ స్టాప్ లాస్. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతదో ఎగ్జిట్ అవ్వు. లేదు బ్రేక్ అవ్వలేదు. ఇంకా పైకే పోతాంది. మళ్ళీ స్వింగ్ లో చేసింది. ఇది నీ స్టాప్ లాస్ ఇప్పుడు. మళ్ళీ ఇక్కడ స్వింగ్ లో చేసింది. సో, ఇలా నువ్వు ర్యాలీ చేస్తే ఎళ్ళిపోవచ్చనమాట. ఎక్కడి దాకా ఎళ్ళొచ్చు? ఇక్కడ చూడు. ఎక్కడి దాకా ఎళ్ళొచ్చంటే ఎప్పటిదాకైతే స్వింగ్‌లో బ్రేక్ అవుతదో అక్కడి దాకా. చూడు ఈ స్వింగ్ ఇక్కడ లో బ్రేక్ అవ్వాలా? ఇక్కడికి పోయినాం మళ్ళీ. ఇది బ్రేక్ అవ్వాలా? ఇక్కడికెళ్ళినాం. ఇక్కడ బ్రేక్ అవుతది చూడండి ఇప్పుడు. ఇదో. ఇక్కడ లో ఉంది గదా! ఇక్కడ బ్రేక్ అయింది. నువ్వు ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి. నువ్వు ఎంట్రీ యాడ తీసుకున్నావు చూడు. ఇక్కడ తీసుకున్నావు. ఎక్కడ ఎగ్జిట్ అయితాను? ఇక్కడ. ఇది ట్రైల్ చేస్తా పోతే ఇది అన్నమాట బెనిఫిట్. ఇప్పుడు నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రాపర్ ఎంట్రీ. నువ్వు మార్కెట్ అంతా ఇంత కంటిన్యూయస్‌గా పోతాంది గదా! అని జెప్పి నువ్వేం చేస్తావు? ఇక్కడ ఎంట్రీ ఇస్తావు. ఇక్కడ ఎంట్రీ ఇవ్వంగానే ఇలా కిందకొస్తది. కిందకి రాంగానే నేను బై చేయంగానే పడిపోతాంది అని నువ్వు ఎగ్జిట్ చేస్తావు. మళ్ళీ పైకెళ్తది. సో, ప్రైస్ యాక్షన్ అనేది ఎప్పుడు ఇలా ఉంటది. నువ్వు ప్రాపర్ ఎంట్రీ ఇస్తే నీకు ప్రాపర్‌గా వస్తది. నువ్వు ఇక్కడ ఎంట్రీ ఇచ్చావు సరే. ఎంట్రీ ఇస్తానే పడిపోతే వర్రీ అవ్వద్దు. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ ఫార్మ్ చేయాలంటే అది పడాలి. ఖచ్చితంగా పడాలి. ఇలా పెరిగిన తర్వాత కొంచెం డిప్ వస్తది. మళ్ళీ పైకెళ్తది. మళ్ళీ డిప్ వస్తది, పైకెళ్తది. మళ్ళీ డిప్ వస్తది, పైకెళ్తది. నువ్వేం చేస్తావు? ఈ డిప్‌లో ఎగ్జిట్ అయిపోతాన్నావు. డిప్‌లో ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ పైకెళ్ళిపోతాంది. అది నువ్వు చేసే మిస్టేక్ ఇక్కడ. ప్రతిసారి డిప్ వస్తది. నువ్వేందంటే ఎగ్జాక్ట్‌గా డిప్ వచ్చే టైంకి బై చేస్తాన్నావు.
డిప్ వచ్చే టైంకి బై చేయొద్దు. అప్పుడు డిప్ వచ్చే టైంకి నువ్వు డిప్ వస్తది కాబట్టి నువ్వు ఎగ్జిట్ అయిపోతాన్నావు. నువ్వు ఎగ్జిట్ అయిపోతానే మళ్ళీ పైకెళ్తాంది. అదే నిన్ను మెంటల్‌గా డిస్టర్బ్ చేస్తాంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా. మనం రాండమ్‌గా ఏ దానికైనా ఎళ్ళొచ్చు ఇక్కడ చూస్తే. ఏదో ఒకటి ఇప్పుడు డౌన్ సైడ్ అయినా గాని, డౌన్ సైడ్ ప్రైస్ యాక్షన్ ఏంటి? ఇదో డౌన్ సైడ్‌కి ఇలా రావాలి ఇన్వర్టెడ్ ఎన్. లెఫ్ట్ సైడ్‌లో ఉండే లో వచ్చి రైట్ సైడ్‌లో బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి ఇక్కడ. దీని స్టాప్ లాస్ వచ్చి రీసెంట్ స్వింగ్ హై. బై చేసేటప్పుడేమో స్టాప్ లాస్ రీసెంట్ స్వింగ్ లో. ఎందుకంటే బై అప్పుడు ఇలా ఉంటది కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్ ఉంటది. సెల్‌కి పుట్ ఆప్షన్ బై చేసేటప్పుడు ఇది. ప్రైస్ యాక్షన్ ఫార్మ్ చేసిందా? ఇదిగో చూడు. ఇలా వచ్చింది. నువ్వు ఇక్కడ బై చేయాలి. నువ్వు ఇక్కడ బై చేయకుండా ఏం చేస్తావు తెలుసా? నువ్వు ఇక్కడ బై చెయ్యవు. అందరిలాగా ప్రైస్ యాక్షన్ ఫార్మ్ అయితే నువ్వు ఇదో ఈ లెఫ్ట్ సైడ్ ఉండే లో ఉంది కదా! బ్రేక్ అయింది. నువ్వు ఇక్కడ బై చేయాలి. నువ్వు ఇక్కడ బై చేయకోకుండా వెయిట్ చేస్తావు. ఇంత ఫాల్ వస్తది. ఇంత ఫాల్ వచ్చిన తర్వాత అందరూ ఈడికొస్తారు. మనలాంటి రిటైల్ ప్లేయర్స్ చిన్న చిన్న వాళ్ళంతా ఇక్కడికొస్తారు. ఈ ఏరియాలో బై చేస్తారు. ఇంగా పడతదని. ఇంత పడిన తర్వాత డిప్ వస్తది కదా! కొంచెమన్నా ఆలోచించాలి కదా! ఇంత పడింది డిప్ వస్తది. డిప్ అంటే ఏంటి? వెనక్కెళ్ళి మళ్ళీ కిందకొస్తది. ఇప్పుడు నువ్వు ఈడ బై చేస్తావు. ఈడ బై చేయంగానే స్ట్రెయిట్‌గా పైకెళ్ళిపోయింది. ఇంగంతే లాస్. లాస్ బుక్ చేస్తావు. గమ్మున కూర్చొని చూస్తావు. ఇలా సైడ్ వేస్ పోతది. మళ్ళా లో బ్రేక్ అవుతది. నువ్వు నిజంగా తీసుకోవాలి అనే ఇంటెన్షన్ ఉంటే ఇక్కడ ఎప్పుడైతే ఇలా ఇంత ఇంత కిందకి పడిందో మళ్ళీ వెనక్కెళ్ళి ఈ లో ఉంది కదా! ఈ లో బ్రేక్ అవుతది పక్కా. ఇదో ఈ లో బ్రేక్ అయినప్పుడు తీసుకోవాలి. ఈ లో బ్రేక్ అవ్వకపోతే తీసుకోవద్దు. చూడు ఇక్కడ లో బ్రేక్ అయింది. తీసుకుంటే నీకు ఈ కొంచెం క్యాప్చర్ చేసేవాడివి. అంతే. నువ్వు ఇంత ఫాల్ అయిన తర్వాత తీసుకోకూడదు. డిప్ కోసం వెయిట్ చేయాలి ఎప్పుడైనా గాని. సో ఈ వీడియో అర్థమైంది అనుకుంటాన్నా. ఇవాల్టి వీడియోకి ఇంతే. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెసేజ్ చేయండి. పక్కాగా ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్‌కి రిప్లై ఇస్తా. ఈ ఎంటైర్ వీడియో చూస్తున్న టైంలో మీకు 0.1% అన్నా యూజ్‌ఫుల్ అనిపించింటే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.